హాయ్ ఫ్రెండ్స్, పోలీస్ జాబ్స్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మనకి లేటెస్ట్‌గా తెలంగాణ నుంచి అయితే ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. సో, ఈ వీడియో వచ్చేసి ఇందులో మనకి పోలీస్ జాబ్స్ కోసం డిస్కస్ చేయడం జరుగుతుందనమాట. ఎవరికైతే పోలీస్ జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి డీజీపీ ఆఫీస్ నుంచి ఈ జాబ్స్ అనేవి మనకి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి జాబ్ వచ్చేసి మనకి 27th జూలై నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్లికేషన్ వచ్చేసి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 4000 వేకెన్సీస్ పైనే ఉన్నాయన్నమాట. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఇంకా చాలా డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్స్ చూడండి, ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ సెక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3697 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. అలానే ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 1052 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ మెన్ వాళ్ళకి అనమాట ఇవి 24 వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 24,280 నుంచి 72,000 వరకు మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో మనకి ఎస్సిటి కానిస్టేబుల్ 1380 పోస్టులు ఉన్నాయి. సేమ్ శాలరీ 24,280 రూపాయల నుంచి 72,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఫైర్ డిజిటల్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్లో చూసుకున్నట్లయితే మనకి ఫైర్ ఫైటర్ అనే జాబ్స్ 751 ఉండడం జరిగింది. సేమ్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ అలానే తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి వార్డర్ మేల్ వచ్చేసి 196 పోస్టులు ఉన్నాయి. వార్డర్ ఫీమేల్ వచ్చేసి 12 పోస్టులు ఉన్నాయి. సో సేమ్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకి 7,112 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇంకా మనం తెలుసుకోవాలి అంటే ఈ జాబ్స్కి అప్లై చేయాలి, అలానే మనకి పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక చూసినట్లయితే పోలీస్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే మనకి కొమరం భీం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ వచ్చేసి ఎల్ఆర్ డిఆర్ అక్కడ ఉన్నాయి కదా పోస్టులు కోడ్లు అనమాట. అలానే మనకి ములుగు దగ్గర ఉన్నాయి, రామగుండం పోలీస్ కమిషనరేట్ దగ్గర ఉన్నాయి, ఆదిలాబాదు, జగిత్యాలు, నిర్మలు, నెక్స్ట్ అలానే జయశంకర్, నెక్స్ట్ అలానే నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నెక్స్ట్ అలానే భద్రాద్రి, మహబూబాబాద్, నెక్స్ట్ వరంగల్, నెక్స్ట్ నల్గొండ, సూర్యాపేట్, సంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు పోలీస్ స్టేషన్ ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడ మొత్తం మనకి 3,670 అలానే 1,020 పోస్టులు అనేవి ఇక్కడ మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. అలానే మనకి నేమ్ ఆఫ్ ద యూనిట్ చూసుకున్నట్లయితే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చేసి మనకి ఇక్కడ పోస్టల్ కోడ్ చూసుకున్నట్లయితే 25, ఎల్ఆర్కి 8 ఉన్నాయి, డిఆర్కి 1372 ఉన్నాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మీరు చూడాలంటే నా వెబ్సైట్లో మీకు నేను ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచే మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇలా చూసుకోవచ్చు అనమాట. ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయో మీరు కూడా చూసుకొని మీకు నచ్చిన ప్లేస్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదనమాట ప్రాసెస్. నెక్స్ట్ చూసినట్లయితే ఈ జాబ్కి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి, అలానే ఎగ్జామ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా మనమైతే తెలుసుకుందాం. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్కి వచ్చేసి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అయితే చదువుకోండి, ఓకేనా. నేనైతే నార్మల్గా కొన్ని చెప్తాను. ఫీజు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఫీజు వచ్చేసి 50 per ఈచ్ ఎడిషనల్ పోస్ట్, అంటే ఒక పోస్ట్కి మీకు 50 రూపాయలు అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఒక్క పోస్ట్కి 50 రూపీస్ అలా మీరు అప్లై చేసుకోవాలి. మరి సెలక్షన్ ఎలా ఉంటుందంటే కనుక అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇందులో మనకి ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. 3 hours ఉంటుంది ఎగ్జామ్. పిఎంటి, పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు కూడా ఉంటాయన్నమాట. అలానే మనకి చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే రిస్ట్ బ్యాండ్స్, డిజిటల్ హైట్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ అప్లికెంట్ క్వాలిఫైడ్ వచ్చేసి పిఎంటి, పిఈటీలో మీరు క్వాలిఫై అనేది అవ్వాలన్నమాట. నెక్స్ట్ అలానే చూసుకున్నట్లయితే పేమెంట్ వచ్చేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎలా మీరు అప్లై చేయాలో కూడా చెప్పడం జరిగింది. సో
ఈ జాబ్స్కి వచ్చేసి మనకి ఇంకా చూస్తే ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇచ్చారు ఈ అప్లికేషన్ కోసం. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. చూడండి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది సిగ్నేచర్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. అప్లై చేసేటప్పుడు ఇది ఎంత సైజులో ఉండాలంటే 100 KB ఉండాలి. మినిమం 30 KB వరకు ఈ సిగ్నేచర్ అనేది మీకు ఉండాలన్నమాట. మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకోండి. ఆ ఫోటో అనేది మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి కనుక సెట్ చేసుకోండి. నెక్స్ట్ అలానే ఒక వైట్ పేపర్పై సిగ్నేచర్ అనేది సంతకం చేసేసి అది మీరు ఫోటో తీసుకోండి. ఈ రెండు కూడా మన ప్లే స్టోర్లో స్కానర్ యాప్ అని ఉంటుంది. స్కానర్ యాప్లో మీరు స్కాన్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే మన ఫోన్ ఏదైతే ఉందో ఫోన్ నుంచి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలి, SSC మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అలానే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది అందులో క్లియర్గా ఉండాలన్నమాట. సర్టిఫికేట్లో వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా ఇంకా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నా సరే ఉంచుకోండి. నెక్స్ట్ అలానే మనకి ఇవన్నీ అవసరం లేదు, ఆ రెండు ఉంటే సరిపోతుందన్నమాట. అలానే మీకు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారనుకోండి, అప్పుడైతే మీకు క్యాస్ట్ అనేది ఆడడం జరుగుతుంది. అప్పుడు మీరు రెడీ చేసుకొని ఉంచుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఇంకా మనకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో కూడా చెప్పడం జరిగింది. ఏం చదవాలి కూడా మన ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్లో పెట్టడం జరిగింది. నేను ఏం చదవాలి అవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ జాబ్స్కి అయితే ఎలా అప్లై చేయాలి, నా వెబ్సైట్లో ఈ జాబ్స్ని ఎలా చూడాలి, అక్కడ నుంచి అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే మీరు వీడియో అనేది చూస్తున్నారో వీడియో దగ్గర మీకు లింక్ అనేది పెడతానమాట. సో ఎక్కడ ఉంటుందో ఇప్పుడైతే చెప్తా చూడండి. ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి చూసుకున్నట్లయితే 5 years అనేది ఎక్స్టెన్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇది మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, NCC ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి 3 years, SC ST BC వాళ్ళకి డెప్యూటీ వాళ్ళకి 5 years వరకు అప్లై చేసుకునేందుకు మనకి ఇక్కడ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి జాబ్స్ అనేవి రేర్గా ఉంటాయి కనుక చూసుకోండి. నెక్స్ట్ అలానే మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే ఐసైట్ చూడండి, రైట్ ఐ 6/6, లెఫ్ట్ ఐ 6/6. నెక్స్ట్ నియర్ విజన్ వచ్చేసి 0/5 ఉండాలన్నమాట. ఐ టెస్ట్ కూడా చేస్తారు కనుక చూసుకోండి. నెక్స్ట్ అలానే నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ఇది మనకి 200 మార్క్స్కి ఉంటుంది అనమాట. 200 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ వచ్చేసి ఉంటాయన్నమాట రిటర్న్ టెస్ట్. నెక్స్ట్ అలానే ఈ ప్రిలిమినరీ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి మెయిన్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ మెయిన్స్ ఉండడం జరుగుతుంది. ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, ఓబీసీ వాళ్ళకి 20% మార్క్స్ అనేవి వస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అలానే మీకు క్వాలిఫికేషన్ అయిన తర్వాత మీకు లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1600 meters రన్నింగ్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. 800 meters ఉంటుందన్నమాట. మేల్స్కి ఫీమేల్స్కి ఇద్దరికి ఉంటాయన్నమాట. ఇవన్నీ డీటెయిల్గా మన వెబ్సైట్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచే మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో చెప్తా చూడండి. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో నా ఛానల్లో, ఈ వీడియో కిందనే మీకు ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ ఉంటుంది. ఇది లాస్ట్ వీడియో అనమాట. రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 అని ఉంది కదా. సో ఈ జాబ్స్ వచ్చేసి మనకి తెలంగాణ నుంచి పోలీస్ జాబ్స్ కనుక తెలంగాణ నుంచి పోలీస్ జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ నాకు టైటిల్ ఉంటుంది. టైటిల్ కిందనే మీకు MORE మోర్ అని చెప్పేసి ఇలా కనిపిస్తుంది అనమాట. మోర్పై ఇలా క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ మన జాబ్స్కి సంబంధించిన అప్లై లింక్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫుల్ జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లై లింక్ అని చెప్పేసి ఒక లింక్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో. ఈ లింక్పై క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే అంతకుముందు ఏం చేస్తారంటే జాయిన్ అవర్ వాట్సాప్ ఛానల్ అని కనిపిస్తుంది కదా. ఇంకా ఎవరైతే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ మనకి ఆల్ జాబ్స్కి సంబంధించిన మెటీరియల్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మెటీరియల్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి మీకు చూపిస్తాను నా వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు వెబ్సైట్లో ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో కూడా నేను మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన వెబ్సైట్ అయితే ఇలా ఓపెనింగ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ కూడా చదువుకోండి, తెలుగులోనే ఉంటాయి. ఈ జాబ్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నెక్స్ట్ అలానే ఎక్కడి నుంచి వచ్చాయి, అలానే మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, లాస్ట్ డేట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక పాపప్ వస్తుంది కదా, మీ ఉద్యోగ సమాచారం మొబైల్ స్క్రీన్ మీదుగా రావాలి అంటే ఈ చూడండి ఇక్కడ ఏదైతే వెబ్సైట్ ఉందో ఎస్ నొక్కండి అని కనిపిస్తుంది. ఎస్ పై ట్యాప్ చేసి మీరైతే ఈ వెబ్సైట్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే
డైలీ మీకు ఇలాంటి ఎన్నో అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రతి ఒక్క జాబ్కి అప్లై చేసుకుంటారు. ఇలా మీరు లాస్ట్ వరకు చూసిన వెంటనే ఇక్కడ మీకు చూడండి ఇంపార్టెంట్ డేట్స్ తర్వాత లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్తే ఇక్కడ మీకు అప్లై లింక్ అని చెప్పేసి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి అయితే నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయో మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్పై క్లిక్ చేసుకొని డైరెక్ట్గా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వెబ్సైట్ని. గంట సింబల్తో వచ్చేసి ఎస్పై ట్యాప్ చేస్తే మీరు ఈ వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు. సో ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వెబ్సైట్ని కూడా ఫాలో చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్లో నాకు అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.